ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. దేవుడు ఈరోజు మనతో 86వ కీర్తన ద్వారా మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారండి. ఒక కీర్తనలో 17 వచనాలు ఉన్నాయి, కానీ దేవుడు అయితే 17 వచనాల గురించి కూడా మరి మనతో మాట్లాడతాలంచారు. మరి ఇదైతే పెద్ద కీర్తన. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన. మనకి ప్రార్థన చేయటం, మన పరిస్థితుల్లో ఏదైతే దావీదు ఎలా అయితే ప్రార్థన చేశారో ఈ వాక్యాల ద్వారా మనకు కూడా మరి దావీదు చేసిన ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతూ మన పరిస్థితుల్లో మనము దేవునితో ఎలాంటి సహవాసము కలిగి ఉండాలో ఈ కీర్తన ద్వారా మనకి దేవుడు తెలియపరుస్తున్నారని అర్థమైందండి. అందుకనే నేను కొంచెము చిన్న ఒక ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఈ కీర్తన రాయటానికి ముఖ్య కారణము ఇందులోని 14వ వచనం అని చెప్తున్నారు బైబిల్ పండితులు. ఆ ఒక్క వచనం మొదట చూద్దామండి. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు అని దేవాది దేవునితో దావీదు మహారాజు మొరపెడుతున్నాడు. దేవా, గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు అని అంటున్నారు. ఇక్కడ గర్విష్ఠులు అని ఇద్దరి గురించి చెప్పబడినట్టుగా బైబిల్ పండితులు చెప్పారండి. ఒకళ్ళు సౌలు రాజుగా ఉన్నప్పుడు, రెండు అబ్షాలోము కూడా తండ్రి మీద అతను చేసినటువంటి పనిని పట్టి అతని వలన దావీదు గాయపరచబడ్డాడు కాబట్టి అతని హృదయం గాయపరచబడింది. అతను రాజుగా రాచరికం నుంచి తప్పుకుంటూ తన కొడుకు అబ్షాలోము తన కుమారుడు కనుక అతనికి వదిలిపెడుతూ అతను వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు. ఆ సమయమును గురించి కానీ ఈ రెండు సమయాల్లో మరి ఏదో ఒక సమయాన్ని గురించి ఈ ప్రార్థన చేసి ఉండొచ్చు, ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చు అని మరి బైబిల్ పండితులు చెప్తున్నారండి. మరి సౌలు అతన్ని చంపటానికి, దావీదుని చంపటానికి వెంటబడినప్పుడు అయినా రాసి ఉండొచ్చు. మరి ఆ పరిస్థితుల్లో దావీదు మరి దేవాది దేవునికి ఇలా ప్రార్థన చేసి ఉండొచ్చు. మొదటి వచనం చూద్దాము. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. ఒక రాజుగా ఉన్న వ్యక్తి, అప్పటికి మంచి అనేక దేశాలను గెలిచినటువంటి దావీదు రాజు, ఆ రాజు తన కొడుకు చేసిన ప్రవర్తన వలన ఉండాలి, లేదా సౌలు వెంటబడి చంపడానికి ప్రయత్నించినప్పుడు అయినా ఉండవచ్చు అని చెప్పి మరి బైబిల్ పండితులు చెప్పారు కదండి. మరి అప్పటికి ఎన్నో దేశాలని అతను ఎంతోమంది శత్రు రాజులను గెలిచి ఉన్నాడు సౌలు దగ్గర ఉండగా కూడా. మరి అలాంటప్పుడు దావీదు రాసిన వచనం ఏంటండి? యెహోవా, నేను దీనుడను దరిద్రుడను అంటున్నాడు. దీనుడను అని అంటే సౌలు చంపడానికి వచ్చిన అతను తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడిన వాడు అని. మరి అతను ఎన్నోసార్లు సౌలును చంపడానికి అవకాశం వచ్చినా కూడా తను చంపడు. తన దగ్గర ఉన్నటువంటి అనునీయుల చేత కూడా చంపనివ్వడు, వాళ్ళను కూడా చంపనీయడు. ఎందుకని అంటే యెహోవా చేత అభిషేకించబడిన అతని మీద ఎవరి చేయి పడకూడదు అంటాడు. కనుకనే నేను దీనుడను అంటే తనను తాను తగ్గించుకున్నట్లుగా ఇక్కడ ఈ వచనం చెప్తోంది. దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. దరిద్రుడును అంటే ఆ పరిస్థితుల్లో ఒంటరిగా అన్నిటినీ వదులుకొని ఒంటరిగా తన ప్రాణమును రక్షించుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నాడు కనుక తన చుట్టూతా తన దగ్గరికి 400 మంది వచ్చి ఆ దేశం నుంచి అనేక మంది అతన్ని ప్రేమించి తనతో వచ్చినా కూడా ఆ పరిస్థితులను బట్టి నేను దరిద్రుడను అని తనను తాను తగ్గించుకుంటూ ఇంకో మాట ఏం చెప్తున్నారు? చెవియొగ్గి నాకు ఉత్తరం ఇమ్ము అని అంటున్నాడు. ఆ చెవియొగ్గి నాకు ఉత్తరం ఇమ్ము అనటంలోనే అతని యొక్క హృదయము, అంటే దేవుడు నాతో మాట్లాడతారు, నేను ప్రార్థన చేస్తే నాకు జవాబిస్తారు అని అతని యొక్క హృదయాన్ని, అతని యొక్క విశ్వాసాన్ని ఆ మాటలు అక్కడ తెలియపరుస్తున్నాడు. మనము కూడా మన పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం ఎదుర్కొంటూ ఉంటామో ఆ పరిస్థితుల్లో మనము కృంగిపోక దావీదు పలికినట్టుగా మనము కూడా దేవునికి ప్రార్థన చేయబద్దులమై ఉన్నామని ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఆ మాటలు మరి దావీదు పలకటానికి ఇంకొక 2వ వచనం కూడా చూద్దాము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము.
ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము అని 3వ వచనంలో పలుకుతున్నారండి. మరి అక్కడ తన ఒక హృదయాన్ని, తండ్రి అయిన దేవుని పట్ల తనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసము, నమ్మకము, నువ్వు తప్ప నాకెవరూ లేరు అని చెబుతున్నటువంటి ఆ మాటల్లో నిన్ను నమ్ముకుని ఉన్నాను, నీ సేవకుని రక్షింపుము అంటున్నాడు. దినమెల్లా ప్రభువా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము అని ఆ దేవాది దేవుణ్ణి మరి ఆ పలకటంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుందండి. నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో మోషే అడుగుతాడు కదా, నాకు ఒక్కసారి కనిపించవా అని అడుగుతారు. నిన్ను చూడాలని. ఆ మాట చూద్దామంటారా? 33వ అధ్యాయము నిర్గమాకాండము 18వ వచనంలో అంటున్నారు కదా, మోషే దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన, అంటే తండ్రి అయిన దేవుడు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదెను అనెను. ఈ మాటలు మరి దావీదు కూడా విని ఉంటారండి. మరి అతని యొక్క పెద్దల ద్వారా మోషే సమయంలో దేవుడు మాట్లాడిన ఆ మాటలు విని ఉంటారు. అందుకని ఆ మాటలను బట్టి అతను ఎంతో విశ్వాసముగా దేవునితో ఆ మాటలు పలకగలిగారండి. 2వ వచనం 3వ వచనంలో, అలాగే నిర్గమాకాండం 33వ అధ్యాయంలో కూడా దేవాది దేవుడే తను ఏమై ఉన్నారో తనను తాను చెప్పుకుంటున్నారు. ఏమని చెప్తున్నారు? అక్కడ 6వ వచనంలో అంటున్నారు కదా, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కల దేవుడైన యెహోవా. ఆయన తన యొక్క గుణగణాలు ఏదో తను చెప్తున్నారు. దయగలవాడినని చెప్తున్నారు, కనికరము కలవాడినని చెప్తున్నారు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుణ్ణి అని చెప్తున్నారు, దీర్ఘశాంతము కలిగిన దేవుణ్ణి అని చెప్తున్నారు. అదే మాటలు మరి మోషే వీరందరికీ కూడా దేవుడు ఏమై ఉన్నారు, ఎలాంటి దేవుడు అయ్యి ఉన్నారో వివరించి ఉంటారండి. ఆ మాటలు తన హృదయంలో ఉండటం వల్లనే దావీదు ఇంత గొప్పగా తను ఉన్న పరిస్థితుల్లోంచి దేవాది దేవుడు మాత్రమే విడిపించగలరు. మరెవ్వరు, ఏ మనిషి కూడా సౌలు చేతుల్లోంచి విడిపించలేడు, అబ్షాలోము చేతుల్లోంచి విడిపించలేడు అని విశ్వాసముతో ఆయనకి ఏమని మొరపెడుతున్నారని మరొక్కసారి ఆ మాటలు చూసి బింగుంచుకుందాము. నేను నీ భక్తుడును, నా ప్రాణము కాపాడము, నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. మరి ఇంత గొప్పగా ఆయన ప్రార్థన చేశారో మనము కూడా మన పరిస్థితులు ఏదో మనం చెప్పకూడదు దేవుడికి. పరిస్థితుల కంటే పెద్దవాడు దేవుడు. ఆ పరిస్థితులను తీసుకొచ్చినటువంటి సాతాన్ని పాతాళం యొక్క అడుగు వరకు అడగదొక్కగలిగిన మన దేవుడు అని మనం పరిస్థితులని కొండవలే చూడక, కొండలాగా దేవుడికి చూపించక, మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని మనం చూపించటమే ఈ యొక్క ప్రార్థన దేవుడు మనకి నేర్పిస్తున్నారు అని మీరు కూడా ఈ విధంగా ప్రార్థన చేయటం ప్రారంభించండి. దేవుడు మన పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తారు. దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ వీడియో చూసినటువంటి వారిని మీరు ఏ సంఘానికి చెందినవారైనట్లయితే మా సియోను ఫెలోషిప్ చర్చ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సియోను ఫెలోషిప్ సిటీ చర్చ్ బషీర్బాగ్ హైదరాబాద్లో జరుగుతుందండి. భారతీయ విద్యాభవన్లో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఆదివారపు ఆరాధన 9:30 గంటలకి ప్రారంభమవుతుంది. భారతీయ విద్యాభవన్ బషీర్బాగ్ నందు. వర్షిప్ ద్వారా, వాక్యం ద్వారా మీరు బలపరచబడి దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని యొక్క పాత్రలుగా మీరు వాడబడతారని దేవుని యొక్క నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నివాసులు కానట్లయితే యూట్యూబ్లో సియోను ఫెలోషిప్ సిటీ చర్చి అని మీరు టైప్ చేసినట్లయితే మీకు మా యొక్క లైవ్ స్ట్రీమ్ 9:30 కల్లా ప్రారంభమవుతుంది. 9:30కి మీరు మదన్ని ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు బలపరచబడతారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా లైవ్ కాస్ట్ ద్వారా ఫెలోషిప్ సిటీ చర్చిని దర్శించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ.